మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతినిచ్చింది. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. 1000 మందితో ధర్నాకు అనుమతినిచ్చింది న్యాయస్థానం. ధర్నాకు పోలీసులు ఒప్పుకోకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, రాష్ట్రంలో గిరిజనులు అలాగే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ లో మహాధర్నా పేరిట ఒక కార్యక్రమం నిర్వహించాలని కూడా భావించింది. ఈ రోజు ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. తమకు సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారించినటువంటి హైకోర్టు అయితే ఇటు సభకు మహాధర్నా జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈ యొక్క మహాధర్నా జరుపుకోవాలంటూ కూడా ఈ సభకు అనుమతి ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం సుమారుగా 50,000 మందితో ఈ సభ నిర్వహించుకోవాలంటూ కూడా భావించాయి. కానీ హైకోర్టు మాత్రం ఖచ్చితంగా కేవలం 1000 మందితో మాత్రమే ఈ సభ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే తమ ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక మహాధర్నాకు లైన్ క్లియర్ అయిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక మహాధర్నాకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవడానికి కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ నిమగ్నమై ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ గిరిజనుల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగానే ఈ మహాధర్నా కార్యక్రమం నిర్వహించాలంటూ కూడా బీఆర్ఎస్ భావించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటికే నిరసనలో ఒకవైపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మహాధర్నా ద్వారా గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా భావించింది. అందుకు అనుగుణంగానే అనుమతి కోరినప్పుడు ఇటు మహబూబాబాద్ పోలీసులు ఈ అనుమతిని నిరాకరించారు. ఇందులో భాగంగానే నిన్న రాత్రి మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలకు హైడ్రామా క్రియేట్ చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్ లోకి చొచ్చుకుని పోయే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోకి వాటర్ బాటిల్స్ కూడా విసిరారు. దీంతో మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయం వద్ద రాత్రంతా కూడా ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మరోవైపు ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు ఏఎస్పీకి తర్వాత ఆందోళనకారులకు మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక ఉద్రిక్త పరిస్థితి కొనసాగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో తాము హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారానే తమ సభకు అనుమతి తెచ్చుకుని ఖచ్చితంగా సభ నిర్వహించి తీరుతామంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు తేల్చి చెప్పాయి. అందులో భాగంగానే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారించినటువంటి హైకోర్టు తాజాగా సభ నిర్వహించుకోవడానికి మహాధర్నా నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. మొత్తానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సభ నిర్వహించుకోవచ్చు కూడా ఆదేశం ఇచ్చింది. కేవలం 1000 మందితో మాత్రమే ఈ సభ నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది.